అంగన్వాడీ పోస్టుల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఇదొక శుభవార్త. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే జిల్లాలోని ICDS ప్రాజెక్టుల వారీగా మొత్తం 15,982 ఖాళీలను మహిళా శిశు సంక్షేమ శాఖ గుర్తించింది. త్వరలోనే ఈ ఖాళీల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇప్పటికీ పెద్దపల్లి, మహబూబ్ నగర్ జిల్లాలో అంగన్వాడీ టీచర్లు, సహాయకుల పోస్టులకు ఆయా జిల్లాల కలెక్టర్లు నోటిఫికేషన్లు జారీ చేశారు. రాష్ట్రంలో అంగన్వాడీ పోస్టుల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఇదొక శుభవార్త. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే జిల్లాలోని ICDS ప్రాజెక్టుల వారీగా మొత్తం 15,982 ఖాళీలను మహిళా శిశు సంక్షేమ శాఖ గుర్తించింది. త్వరలోనే ఈ ఖాళీల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇప్పటికే పెద్దపల్లి, మహబూబ్ నగర్ జిల్లాలో అంగన్వాడీ టీచర్లు, సహాయకుల పోస్టులకు ఆయా జిల్లాల కలెక్టర్లు నోటిఫికేషన్లు జారీ చేశారు. త్వరలోనే మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా ఇదే తరహాలో ఉద్యోగ ప్రకటనలు విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అంగన్వాడీ ఉద్యోగాల ఎంపిక కోసం ఈసారి ప్రభుత్వం సరికొత్త విధానాన్ని అమలు చేస్తోంది. గతంలో కంటే భిన్నంగా అంగన్వాడీ టీచర్, సహాయకుల పోస్టుల భర్తీకి ఇంటర్మీడియట్ అర్హతతో పాటు ఇంటర్వ్యూను తప్పనిసరిగా చేసింది. ఈ విధానంలోనే పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే అనుమతులు కూడా ఇచ్చింది. ఈ మేరకు ఇంటర్వ్యూ విధానానికి అనుమతి తెలుపుతూ జీవో నెంబర్ 4 మార్కుల వెయిటేజీకి సంబంధించి GOR-ను ప్రభుత్వం జారీ చేసింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఖాళీలను చూసుకుంటే మల్టీజోన్ 1 పరిధిలో మొత్తం 20,584 అంగన్వాడీ కేంద్రాలుండగా వీటిలో టీచర్ పోస్టు 1,853, సహాయకుల పోస్టు 7,737 ఉన్నాయి. ఇక మల్టీజోన్ 2 పరిధిలో చూసుకుంటే ఇక్కడ మొత్తం 15,197 అంగన్వాడీ కేంద్రాలుండగా వీటిలో టీచర్ పోస్టులు 1,247, సహాయకుల పోస్టులు 5,145 ఖాళీలు ఉన్నాయి.